అయితే ఈ చీకటిలో ఉన్నప్పుడు యెహోవా నీ మీద ఉదయించాడు అంటే ఆఫ్టర్ దిస్, ఈ చీకటి తర్వాత మరి దేవుడు ఉదయిస్తాడు. In every worst situation or a bad situation, God has a word for you. భూలోకానికి మరి వెలుగవ్వాల్సినటువంటి సంఘము, భూలోకాన్ని విడిపించాల్సిన సంఘము, మరి భూలోకాన్ని ఆశీర్వాదం తీసుకున్న సంఘము, అది కూడా చీకటిలో కలిసిపోయి, అది కూడా శాపంలో కలిసిపోయి, అది కూడా బాధలో కలిసిపోయి, అది కూడా లాక్డౌన్లో కలిసిపోయింది. దట్స్ ది ఫాల్, ఎ గ్లోబల్ ఫాల్ అవే ఫర్ ద గ్రేట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. బట్ గాడ్ ఈస్ స్టిల్ ఇన్ ద చర్చ్. దేవుడు ఇంకా సంఘంలో ఉన్నాడు. There will be a rise now. Hallelujah. So get ready. The church will see big things. Greetings to you all in the name of Jesus Christ. యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. The rise after a fall. Okay? The rise after a fall. పడిపోయిన తర్వాత తిరిగి మరి గొప్పగా ఎదుగుట. ఓకే, 2 Thessalonians chapter 1 verse 10 to 12 చదువుకుందాం. ముందు 2 తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చదువుకుందాం. తెలుగులో 9 అయి ఉంటుంది, ఇది చదువుదాం. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు. హియర్ ఈస్ టాకింగ్ అబౌట్ ద రాప్చర్. రాప్చర్ అంటే దాన్ని ఆ పదం బైబిల్లో లేదు, కానీ రెండవ రాకడ. ఓకే, ఆయన రాకడ వధువు సిద్ధపడినప్పుడు, మరి వధువు క్రీస్తు స్వరూపంలోకి ఎదిగిన తర్వాత వచ్చేటువంటి రాకడ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో అది రెండవసారి. మొదటిసారి ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. మరి మరియ గర్భమందు ఆయన మానవ అవతారం ఎత్తి భూలోకానికి వచ్చి మన కొరకు మరి సిలువలో మరణించి తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన వధువుని సిద్ధపరిచి ఆ యొక్క సిద్ధపడ్డ వధువు కొరకు మళ్ళా రెండోసారి రాబోతున్నాడు. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించు వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు. యు సీ దట్ నౌ హీ ఈస్ కమింగ్. మీరు చూస్తే సంఘం అంతా రెడీ అవ్వాల్సిన పని లేదు. మనం చూస్తే యాక్చువల్గా మరి రక్షింపబడిన సంఘములో, సత్యాన్ని ఎరిగినటువంటి సంఘములో, మారు మనస్సు పొంది మరి దేవునిలోకి నిజముగా ఎదుగుతున్నటువంటి సంఘములో మరి దాన్నే కన్యకలు అంటాం. ఓకే, అందులో 50 మందే సిద్ధపడినట్టు మనం చూస్తాం. వీ సా దట్ ఓన్లీ 50% ఆఫ్ దెమ్ ఆర్ రెడీ. సో మరి నిద్రించుచున్న సంఘము, ఇంకా మెలకువలేని సంఘము, ఇంకా మరి అసలు సిద్ధపడాలా లేదా, సిద్ధపాటు అనేది ఉంది అని మరి నిద్రపోతున్న సంఘం కూడా ఉంటుంది. సో ఇక దేవుని ఎరగని వారు ఉంటారు. ఆయన వస్తుంది మరి సిద్ధపడిన ఆ సంఘానికి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరినీ నెమ్మదిగా దేవుడు మరి తన స్వరూపంలోకి అంచెలంచెలుగా ఈ మొదటి సంఘము ద్వారా వారందరినీ వాడుకుంటాడు. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు. చదువుదాం. అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమగు దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచున్నట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ఇక్కడ పౌలు భక్తుడు రాకడ గురించి మరొకసారి బలంగా రాస్తూ ఉంటాడు. మరి మనము రాకడ గురించి ఒక సందర్భమే మనం చూసుకున్నాం అనుకోండి. సో ఎప్పుడు వస్తాడా, రేపు వచ్చేయచ్చు అనుకుంటాం. మరి మనం ఆదికాండం నుంచి మరి ప్రకటన వరకు చూసామనుకోండి ఎలా ఉంటుంది రాకడ అనేది. మరి చూస్తే అప్పుడు దాని సారాంశంతో పాటు చక్కగా మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 10. నిత్య నాశనమునకు దండన పొందుటకు ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము. అంటే ఇక్కడ దేవుని ఎరగని వారు, మరి those who don't know God, how will they suffer? ఇంగ్లీష్లో చూస్తే when he shall come to be glorified in his saints and to be admired in all them that believe. Wherefore also we pray always for you that our God would count worthy of his calling and fulfill all the good pleasure of his goodness with the work of faith with power, that the name of our Lord Jesus Christ may be glorified in you and you in him, according to the grace of our God and the Lord Jesus Christ.
ఇక్కడ రాకడ గురించి ఎలాగ మనము మరి వేచి ఉండాలా, ఎలాగ ఆయన మరి రెండవసారి వచ్చినప్పుడు మనల్ని ప్రశంసిస్తాడు, మనం ఆయన ప్రశంసిస్తాం. సో విల్ అడ్మైర్ ఈచ్ అదర్, వీ విల్ థ్యాంక్ గాడ్ అండ్ మనము దేవా నీకు వందనాలు, మాకు ఈ సామర్థ్యం ఇచ్చినందుకు, నేను ఎదుర్కోవడానికి మమ్మల్ని సిద్ధపరిచిన వందనాలని మనం సంతోషపడతాం. ఓకే, మనం ఆయనకి మరి ఆయన పొగుడుతాం. ఆయనేమో మీరు బాగా చేశారు, యూ డిడ్ ఎ గుడ్ జాబ్, బలా నమ్మకమైన దాసుడా బాగా చేశావని ఆయన సంఘాన్ని అంటూ ఉంటాడు. సో దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. ఇది జరుగుతూ ఉంటుందంట రాకడలో. దిస్ ఈజ్ వాట్ వీ విల్ సీ హియర్ ఇన్ దిస్ డిస్కషన్. ఓకే, ఈ డిస్కషన్లో ఇదే జరుగుతుందన్నమాట. మరి ఆయన మహిమ పొందాలని, that the name of the Lord Jesus Christ may be glorified in you according to the grace of our God. Grace will glorify you. Hallelujah. Grace will glorify you. కృప నిన్ను నిష్కళంకముగా మరి మచ్చలేనటువంటి దానిగా మరి మనల్ని దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపరుస్తుందంట. గ్రేస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. నిష్కళంకముగా, ఇఫ్ యు రీడ్ ఇన్ తెలుగు, లెట్స్ రీడ్. అందువలన మన దేవుని యొక్కయు ప్రభైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ఓకే, యు సీ దట్ 11 లో లాస్ట్ 11 ఉంటుందంటే, ఇఫ్ యు సీ వర్స్ 11, మీరును మహిమనొందునట్లు. The vision of Jesus is to glorify us. Okay, to glorify us. మనము మహిమ పొందాలని ఆయన యొక్క గురి, ఆయన యొక్క గమ్యము. Jesus wants to glorify us. The God of glory, the King of glory will visit his church with glory, and then he will meet the church. Hallelujah. మీరు చూస్తే మరి ఎస్తేర్ గ్రంథంలో మరి ఎస్తేర్ రాణి మరి రాజుని కలిసే ముందు ఆమెను మరి సుగంధ ద్రవ్యాలతోటి, ముందు ఆమెను ఏమీ లేకుండా ఎంపిక చేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో మరి ఆమెను సిద్ధపరిచి ఆ తర్వాత రాజు దగ్గరికి తీసుకెళ్తారు. మరి సారాను కూడా అబ్రహాం నుంచి వేరు చేసినప్పుడు మనం చూస్తే దగ్గర 6 నెలలు ఆమెను మరి సిద్ధపరుస్తారు. మంచి ఆహారంతోటి, మంచి భోజనముతోటి, అన్ని రకాలుగా సౌందర్యముగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని రకరకాలైనటువంటి పదార్థాలతో అలంకరిస్తారు. మరి అటువంటి పదార్థాలు పెడతారు. మరి దానియేలులో కూడా రాజు దగ్గరికి మరి ఆ ప్రజలు రావాలి, జ్ఞానులు, దానియేలు, షడ్రక్, చాలామంది మరి అక్కడ యూదులు ఉంటారు. మరి ఇజ్రాయెల్లో అటువంటి జ్ఞానులను తీసుకొని బబులోను రోజున దగ్గరికి రమ్మన్నప్పుడు అందులో దానియేలు, అతనితో పాటు షడ్రక్, మెషక్, అబేద్నెగో ఇంకా చాలామంది ఉంటారు. మరి వాళ్ళకి ఏం చెప్తారంటే, మీరు రాజుని కలవాలి కాబట్టి మీరు బలహీనంగా ఉండకూడదు, మీరు బలముగా చక్కగా ఆరోగ్యముగా ఉండాలా అని చెప్పి వాళ్ళందరికీ మరి రాజు పానీయము, రాజు యొక్క భోజనాన్ని ఇస్తారంట. దే విల్ గివ్ ద కింగ్స్ వైన్ అండ్ ద కింగ్స్ మీట్. కానీ దానియేలు వద్దు, అవి లేకుండానే మేము అలా తయారవుతాం, అవి లేకుండానే మేము ఆరోగ్యముగా బలంగా ఉంటాం, 10 రోజులు పరీక్షించండి. మరి అవి తిన్నట్టే మరి దానియేలు వాళ్ళందరూ కూడా ఆరోగ్యముగా బలముగా, వారి ముఖము ఇంకా చక్కగా మరి కాంతితో నిండేటువంటి కృప దేవుడిస్తాడు. అంటే రాజుని, భూలోకపు రాజుని ఎదుర్కోకముందే, బిఫోర్ యూ మీట్ ద ఎర్త్లీ కింగ్, మనము సారా విషయం చూసాం, ఎస్తేర్ విషయం చూసాం, అండ్ డానియల్. భూలోక రాజును ఎదుర్కోకముందే వారు ఇంత సిద్ధపడి, ఇంత మరి ఆ రాజు సముఖంలోకి వెళ్ళకముందు మరి ఆరోగ్యముగా బలముగా చక్కగా ఉండాలని మరి వారు కోరుకుంటున్నప్పుడు, అప్పుడు సిద్ధపడి మరి ఆ రాణి, ఆ వధువు, ఆ వరుణ్ణి ఎన్నుకోవాలంటే మరి ఎస్తేర్ని ఎలా సిద్ధపరుస్తారు, మరి సారాను ఎలా అఫ్కోర్స్ దేవుడు మళ్ళా సారా సమయంలో ఎదుర్కొని, ఈమె నీ భార్య కాదు, ఈమె నీకు భార్య అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రవక్తకు భార్య, మీరు తప్పు చేశారు, ఆయన చెల్లి అన్నాడు కానీ ఆయన భార్య అని చెప్పి దేవుడు మళ్ళీ తిరిగి సారాన్ని అప్పగిస్తాడు. అలాగే మరి భూలోకపు రాజును ఎదుర్కోవడానికే వధువు వెళ్తున్నప్పుడు ఇన్ని నెలలు అలంకరించి ఘనముగా, ఆరోగ్యముగా, బలముగా, మహిమతో నిండి ఉండి రాణిగా మరి రాజు యొక్క మహిమతో సిద్ధపడినటువంటి ఆ కార్యాలను మరి ఆమె ఆటలతో నిండి ఉన్నప్పుడు తీసుకెళ్లి వివాహం జరుగుతుంది. రాజు సముఖమందు మరి దానియేలు ఉన్నటువంటి జ్ఞానులే ఆయన సముఖమందు ఆరోగ్యముగా బలంగా ఉండాలని వారికి రాజు పానీయమును, రాజు ఆహారమును పెట్టారు. దే గేవ్ హిమ్ ద కింగ్స్ బ్లడ్, ద కింగ్స్ వైన్ అండ్ ద కింగ్స్ ఫుడ్. మరి ఇప్పుడు అందరికీ రారాజైనటువంటి మరి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు, వరుడు అయినటువంటి ఆయన మరి వధువు కూడా వస్తున్నప్పుడు ఆ వధువు దరిద్రముతో, రోగాలతో ఓడిపోయి, కష్టాల్లో, బాధల్లో ఉండి వెనకాల ద్వారం నుంచి పారిపోతున్న ఆయన నన్ను ఎత్తో త్వరగా తీసుకెళ్ళిపో అంటే వస్తాడా?
No, he will come when the church is empowered, like Esther, like Sarah, and like Daniel. Hallelujah. I hope you're getting something. ఇంతకుముందు నేను దీన్ని బోధించాను. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మరి కరోనా వచ్చిన మొదటి 3 నెలలు అందరూ దేవుడు వచ్చి రాకడ వచ్చేస్తుంది, ఏ వచ్చినా మరి మిడతలు వచ్చే రాకడ, ఏ వచ్చినా రాకడ వచ్చేస్తుంది అంటారు సంఘం. ఓకే, సో దిస్ హ్యాస్ బీన్ ఎ వెరీ ఫ్లూయెంట్ డైలాగ్ ఫర్ 2000 years. బట్ లీజన్, ఒక్కటే తీసుకుంటే ఇలాగే ఉంటుంది. ఇఫ్ యూ టేక్ ఓన్లీ వన్ స్క్రిప్చర్ అండ్ మొత్తం అన్ని రాంగ్. చూడండి, అద్భుతాల విషయమై ఒకటి తీసుకుంటారు. దే విల్ టేక్ ఓన్లీ వన్ స్క్రిప్చర్. మీరు ఎన్ని ప్రభు నీ నామాన్ని మీద దయలు కొట్టాం, అవి చేసాం, ఇవి చేసాం, నేను ఎవరు మిమ్మల్ని ఎరగను అంటాడు. అది ఒక్కటే పట్టుకుంటారు, వాళ్ళకి ఇంకేం దొరకదు. ఎందుకంటే మిగిలినన్నీ కూడా. సో యూ కెనాట్ టేక్ వన్ స్క్రిప్చర్. ద వే గాడ్ వాంట్స్ టు కమ్ అండ్ మీట్ హిస్ బ్రైడ్. మరి భూలోకానికి, సమస్త శక్తికి, సామర్థ్యానికి అధిపతి అయినటువంటి, అన్ని లోకాలకు మరి గొప్ప మహిమ గల ఆ దేవుడు మరి తన వధువుని ఎదుర్కోవడానికి వస్తున్నప్పుడు ఆ వధువుకి ఏమీ ఉండదా? ఆ వధువు అప్పుడు అద్భుతాలు లేవు, పరిశుద్ధాత్మ లేడు, శక్తి లేదు, ప్రాస్పరిటీ లేదు. ప్రాస్పరిటీ ప్రీచర్, ఒకవేళ హీలింగ్ చేస్తే ఫెయిత్ హీలర్. సో ఇలాగా వధువు బలహీనముగా బక్క చిక్కిపోయి లోకములో అణగద్రొక్కబడి బాధల్లో కష్టాల్లో మరి నలిగిపోయి నాయన త్వరగా వచ్చి తీసుకెళ్ళిపో అనే వధువు కొరకు వస్తాడా? లేక ఆ వధువుని సామర్థ్యంతో నింపి, శక్తితో నింపి మరి భూలోక రాజు అలా చేస్తాడు. రిమెంబర్, ఎర్త్ ఈజ్ ఎ రిజంబ్లెన్స్ ఆఫ్ వాట్ గాడ్ ఈజ్ డూయింగ్. ఎర్త్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్. ఎర్త్ ఈజ్ ఎ టేస్ట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. బట్ దాని తర్వాత శత్రువు వచ్చి దాన్ని పడేశాడు. బట్ ఎర్త్ ఈజ్ ఎ టేస్ట్ ఆఫ్ గాడ్. ఈవెన్ ఎర్త్ ఈజ్ ఎ లోవర్ లెవెల్ ఆఫ్ ద రిజంబ్లెన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎర్త్ అనేది ఒక లోవర్ లెవెల్. దిస్ ఈజ్ ఎ లోవర్ లెవెల్. అందుకే అంటాడు, నీ చిత్తం పల్లకి మీద అనుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. సో గాడ్ వాంట్స్ us to go to a higher level. ఆ దేవుడు మరి పరిశుద్ధాత్మనిచ్చి ఆ సామర్థ్యముతో పొందుకోవాలి. అందుకే 2013లో ఒక దర్శనం ఇచ్చాను. శత్రువులందరూ పాదాల కిందకు వస్తే కానీ ఆఖరి శత్రువైన మరణ మందులో మరి రాజ్యాలు కూడా ఉంటాయి. పీపుల్ ఎంటర్ ఇంటూ పాలిటిక్స్, దే సే దట్స్ డెవల్. ఎవరైనా అధికంగా ఐశ్వర్యంగా ఆశపడితే దే సే ఇట్స్ డెవల్. దిస్ ఇస్ ఆల్ దర్శనము లేక మరి వాక్యంలో పూర్తి అవగాహన లేక మరి సంఘం ఇంకా చీకటిలో ఉండడం మనం చూస్తాం. లెట్స్ గో టు 2 Thessalonians chapter 2 from verse 1. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చియున్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాను. ఓకే, నౌ చూడండి, లెట్స్ గో టు వర్స్ 1. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల, ఇఫ్ సంబడి టెల్స్ యూ దట్ గాడ్ హెస్ కమ్, గాడ్ ఈస్ కమింగ్, ఎవడు వచ్చేస్తాడు అని ఒక బోధకుడు. మరి మీరు చూస్తే రాకడకు ముందు అందరూ కూడా ఈ కరోనా సమయంలో ఎవ్రీబడి వాస్ ప్రీచింగ్ ఫ్రమ్ రెవల్యూషన్. మెన్ ఆఫ్ కోర్స్ ఐ టు ప్రీచ్ ఫ్రమ్ రెవల్యూషన్, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల, ఒకవేళ నేను చెప్పినా నమ్మతాను, రేపు పొద్దున నేనే చెప్పానని చెప్పి తీసుకొచ్చారు అనుకోండి, అప్పుడు చెప్తున్నాను అనమాట, ఈస్ కమింగ్. ఇఫ్ సంబడి సేస్ దట్ దిస్ ఈస్ కమింగ్ వెరీ క్విక్లీ. లెట్స్ సీ వర్స్ 2, 2వ వచనం చూద్దాం. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెనని. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెనని. సో డోంట్ రష్ అప్, డోంట్ జస్ట్ చేంజ్ యువర్ షెడ్యూల్, నీ ప్రార్థనా విధానం, నీ స్టైల్, ఎవ్రీథింగ్ డోంట్ జస్ట్ చేంజ్. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాను. ఓకే, సరే, పౌలు చెప్తున్నాడు మీరేం కంగారు పడొద్దు. మరి ఏంటి, మరి కంగారు పడొద్దు అంటే మనకు ఎలా తెలుస్తుంది? మా బోధకుడే వచ్చేస్తున్నాడు అని చెప్తే మరి మేము నమ్మకం ఏం చేస్తాం పౌలా అని మీరు ప్రశ్నించవచ్చు. నౌ లెట్ us see verse 3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. రైట్, దిస్ ఈజ్ even my subject today. దీని మీద నేను బోధించదు ఫర్ దిస్ వర్డ్స్. సో ఎవ్రీథింగ్ వాస్ టు ప్రీచ్ దిస్ వర్డ్స్, ముందు తర్వాత కూడా. దిస్ ఈజ్ ఎ mystery. Okay, I'm preaching in the month of October, second week. This is October 9th. మొదట చూడండి ఎప్పుడు వస్తుంది సెకండ్ కమింగ్. మొదట భ్రష్టత్వము సంభవించి, వావ్,
ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే, లెట్ నో మ్యాన్ డిసీవ్ యూ బై ఎనీ మీన్స్, ఫర్ ద డే షల్ నాట్ కమ్ ఎక్సెప్ట్ there come a falling away. Hallelujah. You see that now? Except there come a falling away first. So let's study about this. మొదట భ్రష్టత్వము సంభవించి, what is this? There is a falling away. మరి ఇది ఇప్పుడు జరిగింది అని అను, ఇప్పుడు జరిగింది ఇది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను, జరిగిందే మళ్ళా జరుగుతూ ఉంటుంది. ఇది ఒక్కసారి ఈ ప్రవచనము ఒక కుటుంబానికి అవ్వచ్చు, ఒక వ్యక్తికి అవ్వచ్చు, ఒక కాలనీకి అవ్వచ్చు, ఊరికి అవ్వచ్చు, సమాజానికి అవ్వచ్చు, ఒక వర్గంకి అవ్వచ్చు, ఒక దేశానికి అవ్వచ్చు, ప్రపంచానికి కూడా అవ్వచ్చు. థింగ్స్ హ్యాపెన్ లైక్ దాట్. జరిగిందే మళ్ళా జరుగుతూ ఉంటుంది. హిస్టరీ రిపీట్ సమ్ టైమ్స్. ఎక్సెప్ట్ దేర్ కమ్ ఎ ఫాలింగ్ అవే ఫాస్ట్. యు సీ దట్ నౌ. దెర్ ఈజ్ ఎ ఫాలింగ్ అవే. దెర్ ఈజ్ ఎ ఫాలింగ్ అవే. మరి యేసు ప్రభు వారు అన్ని నామముల కంటే మరి పైనామమైనటువంటి అర్హత గల ఆ కుర్చీలో తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నకు ముందు ఆయన భూమి యొక్క కింద భాగాలకి వెళ్ళాడు. దెర్ వాజ్ ఎ ఫాలింగ్ అవే ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్ ఇంటెన్షనల్లీ బై హిమ్సెల్ఫ్. ఆయన మరణాన్ని జయించక ముందు ఆయన మరణించడాన్ని మనం చూస్తాం. ఆయన మన యొక్క గాయములను మరి ఆయన స్వస్థపరచక ముందు ఆయన గాయపడడం మనం చూస్తాం. సో దెర్ వాజ్ ఎ ఫాలింగ్ అవే. There was a falling away. And then there is a rise. There is a rise. ఒకసారి భ్రష్టత్వము సంభవిస్తుంది. అబ్రహాము జీవితంలో అలాగే సంభవించింది. దేవుడిని ఆశీర్వదిస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను, సమస్త జనులందరూ నీ దగ్గర ఆశీర్వదింపడతారు. తర్వాత వెంటనే కరువు స్టార్ట్ అవుతుంది. యు సీ దట్ నౌ. వాట్ హ్యాపెండ్ టు ద బ్లెస్సింగ్? తర్వాత ఆ కరువులో దేవుడు ఐశ్వర్యం ఇస్తాడు. ప్రభువా నాకు ఐశ్వర్యం ఇచ్చావు, పిల్లలు లేరు అంటే, దెన్ ద కింగ్ టేక్స్ అవే హిస్ వైఫ్. ఇక భార్య ఉంటేనే పిల్లలు వస్తారు, ఇక భార్య లేకపోతే పిల్లలు పుడతారు. There will be a falling away. You see that? There will be a falling away. Every time there may be a rise. అందుకే whenever you receive a promise, get ready and prepare for a falling, if at all it occurs like that, so that you can get ready for the rise. Otherwise you will be forever in the fallen stage if you don't have vision. అరే దేవుడు ఏమంటే ఎలా ఎందుకు జరిగింది, ఎలా ఎందుకు చేశాడు? మరి యోసేపు లాగా మరి ఆ సూర్య చంద్రుడు నక్షత్రాలు ఆ 12 మరి పనలు మొక్కే ముందు అతను గోతులో పడ్డాడు. మరి ఒక బానిసగా అమ్మబడ్డాడు, ఒక బానిసగా మరి అతను పని చేశాడు. there will always be a falling away before a rise. So there will be a rise now for the church of Jesus Christ after this great fall away of 1 year. మరి ఈ సంవత్సరము పడిపోయిన తర్వాత మరి మొదట భ్రష్టత్వం, ఇదొక భ్రష్టత్వము. This is a falling away. And the man of sin be revealed, the son of perdition. Yeah, దీని ద్వారా మనకి we revealed like a man from China, the president, he want to be God. అతనే నేను దేవుడు అవ్వాలని యేసు ప్రభు పటాలు తీపిచ్చేసి మరి మిమ్మల్ని ఆర్థికంగా ఆశీర్వదించింది నేనే కదా, యేసు ప్రభు ఏం చేశారు మీకు, నన్నే దేవుడిగా పెట్టుకున్నాను. ఇదొక సింబాలిక్గా జరిగింది. It began there in China. And then the fall began all over the world. అందుకే ఇప్పుడు దీనికి ఈ ఫాల్కి ముందు నేను ఫ్రైడే ఒక మెసేజ్ చెప్పాను. యు ఆర్ కనెక్టెడ్ టు ద హోల్ వరల్డ్. ఒక వ్యక్తి ఒక దేశాన్ని కూడా గుర్తుపెట్టకూడదు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించాలి. దిస్ ఈస్ ద టైమ్ దట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ నీడ్ టు ప్రీచ్ ద గాస్పెల్ టు చైనా. ఒక దేశానికి మనం అక్కడ ఎక్కువ సమస్యలు ఉన్నాయని అక్కడికి వెళ్ళడం మానేస్తే మరి ఆ దేశం నుంచి వచ్చే సమస్య లోకమంతా ఎలా చుట్టేసిందో మనం చూస్తాం. సో ఇఫ్ యు ఆర్ క్రిస్టియన్ కంట్రీ, యూ కాంట్ సే గాడ్ బ్లెస్ మీ అండ్ మై కంట్రీ, వీఆర్ నాట్ ఇన్ చైనా. నో, you need to try your best to go to China and preach the gospel. మీరు లోకమునకు వెళ్ళ, you cannot be the light to Hyderabad. You cannot be just light to your church. నీవు కేవలము నీ సంఘానికే, నీ ప్రాంతానికే వెలుగుగా ఉండాల్సిన రూల్ అవ్వచ్చు. యూ కెన్ బై ఎ చర్చ్, యూ కెన్ బిల్డ్ ఎ చర్చ్, బట్ యూ నీడ్ టు బి లైట్ టు ద హోల్ వరల్డ్. ఏ దేశాలకు ఎక్కడెక్కడ స్వార్థ లేదో అని యూ నీడ్ టు గో అండ్ ప్రీచ్. సో లేకపోతే భ్రష్టత్వం అక్కడి నుంచి వస్తుందంట. దెన్ ద మ్యాన్ ఆఫ్ సిన్ విల్ బి రివీల్డ్, ద సన్ ఆఫ్ పెర్డిషన్. మొదట భ్రష్టత్వము సంభవించి, you see that this is what will happen. Now this is ఇది ఇంతకుముందు ఎప్పుడు జరిగిందో చాలాసార్లు జరిగి ఉండొచ్చు. ఒక వ్యక్తి జీవితంలో మనం చూసాం జరిగింది, అనేక సందర్భాల్లో మరి జరిగి ఉండొచ్చు. ఇప్పుడు హ్యాంగా సంఘానికి ప్రపంచమంతా ఎన్నడూ మర్చిపోలేనటువంటి మరి రీతిగా జరిగింది. ద ఫాల్ అవే ఫర్ ద కంప్లీట్ మరి మెగా చర్చ్ అన్ని సంఘాలు పూర్తిగా కోలుకోవడానికి అట్లీస్ట్ ఎన్ ఇయర్, మరి నెక్స్ట్ మార్చ్ ఇట్ కుడ్ బి 1 year. సో దిస్ ఫాల్
అంటే పౌలు చెప్తున్నాడు, ఎప్పుడైనా ఇలాంటి ఫాల్, దిస్ ఈజ్ ఎ మెగా ఫాల్ ఫర్ ద చర్చ్. దిస్ ఈజ్ ఎ మెగా ఫాల్ ఫర్ ద చర్చ్. లోకానికి అవ్వచ్చు. నౌ దెర్ విల్ బి ఎ రైజ్. ఇప్పుడు సంఘము లెగుస్తుంది. నౌ వెన్ ద చర్చ్ విల్ రైజ్. నేను గడిచిన ఐ థింక్ బుధవారం నేను ఒక వాక్యం చెప్పాను. మరి యెరూషలేముని దేవుడు మరి వారు చేసిన అపరాధముల విషయమై వారు సరిగ్గా అలర్ట్గా లేనందున వారిని చెదరగొట్టేసి వారిని శిక్షించి అన్ని దేశాలు పంపించిన తర్వాత మళ్ళా ఎలాగ వారిని యెహెజ్కేలు గ్రంథంలో మరి ఆ ఎండిన ఎముకలను ప్రవచించి మళ్ళా వాటిని ఎలాగా సమకూర్చి వాటి మీద మాంసాన్ని, రక్తాన్ని, మరి జీవవాయువుని వారి మీద పోసి మళ్ళా దాన్ని మహాసైన్యముగా చేసి మునుపటి కంటే గొప్పగా దేవుడు దాన్ని తయారు చేస్తాడని మీకు చెప్పాను. దెన్ యువర్ లాటర్ ఎండ్ విల్ బీ గ్రేటర్ దాన్ ద ఫార్మర్. మరి ఇప్పుడు దాకా ఉండేటువంటి సంఘ శక్తి కంటే ఎక్కువ శక్తి పొందుకు. ఇప్పుడు దాకా మరి చాలా సంఘ అద్భుతాలు లేవు అంటారు. చూసుకోండి, వాళ్ళకి బ్యాడ్ న్యూస్, చాలా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే దేవుడు ఇప్పటికే అద్భుతాలు చేస్తున్న సంఘాలని, నమ్ముతున్న వాళ్ళని కొత్త స్థాయికి ఐ సీ ద చర్చ్ రైజింగ్ ద డెడ్. హల్లెలూయా. మీరు చిన్న చిన్న ఆటలనే తీసి ఇప్పుడు ఏదైనా అద్భుతం చేసామనుకోండి, వాటి మెంటల్ హ్యాండిక్యాప్లోని, డౌన్ సిండ్రోమ్ వాళ్ళని, వికలాంగులు ఛాన్స్ స్వస్థపరచు అంటున్నారు. నా వాళ్ళ పట్టుకొచ్చి స్వస్థపరచనే లోపు దే విల్ సీ సమ్ డెడ్ రైజ్ ఆన్ ద స్ట్రీట్స్. హల్లెలూయా. సో ద చర్చ్ ఇస్ గోయింగ్ టు ఎ న్యూ లెవెల్. ప్రొఫెసీ లేదు అన్న వాళ్ళకి ఇంకా బ్యాడ్ న్యూస్. ఇంకా యాక్యురేట్ ప్రొఫెసీ దేవుడు మరి ఇస్తున్నాడు ప్రాఫిట్స్కి. లెట్స్ గో టు ఐజియా చాప్టర్ 2 ఫ్రమ్ వర్స్ 1. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. అంత్యదినములలో, ఇన్ ద లాస్ట్ డేస్, పర్వతములు పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ఈ భూమి మీద ఏది హై, ఏది టాప్? మరి యెహోవా మందిర పర్వతము ఆ పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే, ఈ ఆల్రెడీ లోకములో ఉండే హెచ్చైన వాటి కంటే ఎత్తుగా ఎత్తబడుతుందంట. దిస్ విల్ రైజ్ మోర్ దాన్ ద మెడికేషన్, దాన్ ద హాస్పిటల్స్ కంటే ద చర్చ్ విల్ రైజ్ అప్. ఓకే, ఇన్ ఎవ్రీ ఏరియా ద చర్చ్ విల్ రైజ్ అప్. అని నామముల కంటే పై నామము. ఆయన ఆ నామాన్ని he gave to the church. He gave to the church. We carry his name. కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వస్తారంట. చూడండి, యూ డోంట్ బిలీవ్ ఇన్ ప్రాస్పెరిటీ, మిరకల్స్, హీలింగ్స్ చేయవు, స్వార్థ ప్రకటిస్తావు, వాళ్ళకి నీకు ఫైట్ జరుగుతుంది. ఫైట్. ఎప్పుడైతే నువ్వు అద్భుతాలను, ప్రవచనాలను, వరాలతో నిండి హెచ్చింపబడతావో ఆటోమేటిక్గా దే విల్ బి నో బ్యాటిల్. దే విల్ కమ్ అండ్ సరెండర్. హల్లెలూయా. This sermon is very powerful and prophetic. ఈ మెసేజ్ వింటున్న వారు ధన్యులు. This is, I told by people, get ready. I'm preaching something prophetic and a mystery after this great fall. Hallelujah. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు it will change your thinking pattern after this sermon. ప్రవాహం వచ్చినట్లు అన్ని జనులు దానిలోకి వస్తారంట. Then they will come. Otherwise you will fight, you will struggle. The lifting up of the church. So there is a global fall and now there will be a global rise for the church. Get ready. మేము అన్నీ నమ్ముతాం. వీ బిలీవ్ వాట్ ద హోలీ స్పిరిట్ సైస్. పరిశుద్ధాత్ముడు నంపేవని నమ్ముతాం. మేము మామూలుగా మళ్ళీ సంఘాలు ఓపెన్ అయిపోతాయి. నో 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 డోంట్ గెట్ రెడీ ఫర్ దాట్. డోంట్ గెట్ రెడీ ఫర్ జస్ట్ ఎ గ్యాదరింగ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ ద ఫాల్. దట్స్ వితౌట్ రెవల్యూషన్. మరి సంఘము పడిపోయిన తర్వాత వచ్చి కూడుకునే సంఘము గొప్పగా కూడుకుంటుంది. హల్లెలూయా. లేదా ఈ రెవల్యూషన్ లేదనుకోండి, అమ్మయ్య మనకు దొరికింది, ఓకే, మనకి ఇంతకాలము సంఘాలు లేవు, కానుకలు లేవు, డబ్బులు లేవు, ప్రజలు లేరు, ఇప్పుడు మళ్ళీ వచ్చేసాయని థ్యాంక్ యూ చేసాం కూడుకోవడము. యా, దట్ విల్ బి ఓకే. బట్ ఆఫ్టర్ ఎ ఫాల్ దే విల్ బి ఎ రైజ్. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వస్తారంట. పీపుల్ విల్ కమ్ ఆటోమేటికల్లీ. గెట్ రెడీ ఆఫ్టర్ ద ఫాల్. దే విల్ బి ఎ మెగా రైజ్. ఎ మెగా రైజ్ బికాస్ యూ హ్యావ్ టేకెన్ ద నేమ్. లెట్స్ గో టు గలేషియన్స్ అండ్ కమ్ బ్యాక్ హియర్. గలతీలు 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. You see that? క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారంట. You see that? You have taken Christ, his name. Now where is Christ? He's put his name on you.
ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము. Let us see in English 27. For as many of you as have been baptized into Christ have put on Christ. Now who is Christ? You are the Christ. The church is the Christ. ఇప్పుడు అది అన్ని నామముల కంటే పైనామం అయింది. ఆయన ఆల్రెడీ పైనామము. సో తన వధువు కూడా పైనామం అయిన తర్వాత కొండల కంటే మరి లోకములు ఉండే పర్వతముల కంటే అధికముగా హెచ్చింపడిన తర్వాత వస్తాడు ఆయన. Then he will come and get married. Hallelujah. మరి ఇప్పుడు ఇది హెచ్చింపడిన తర్వాత when it is lifted up, so get ready for a lifted up, every believer. For a lifting up. Get ready for a lifting up. Get ready. Those who are now watching in YouTube, in your office, in your trains, wherever you are, ఎక్కడ చూస్తున్నారో, get ready for a lifting up. Maybe you are down. ఈ కరోనాలో నువ్వు అనేక మరి నీకు కరోనా వచ్చి ఉండొచ్చు, మరి ఎవరైనా నీ బంధువులు వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, ఇంట్లోనే చనిపోయి ఉండొచ్చు. అరే మేము కోల్పోయాం, మరి అనారోగ్యం పాడైపోయి ఉండొచ్చు, ఆరోగ్యం దిగజారిపోయి ఉండొచ్చు, అప్పులు పాలైపోయి ఉండొచ్చు, వ్యాపారం కోల్పోయి ఉండొచ్చు, ఉద్యోగం పోయి ఉండొచ్చు. ఐ డోంట్ నో. దిస్ సీజన్ మైట్ హావ్ బాట్ డిప్రెషన్. ఈవెన్ ఫర్ పాస్టర్స్, ఫర్ చర్చ్ కాంగ్రిగేషన్. అరే మా కూడికి లేదు 8 నెలలు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు, కొంతమంది ఇలాగ అయిపోయారు. మేబీ యు ఆర్ అషేమ్డ్, మేబీ యూ గాట్ కరోనా అండ్ యూ గాట్ ప్రాబ్లమ్స్. డోంట్ అలా చూసి ఆ వేదనలోకి వెళ్ళిపోవడం ఒకటి. ద డెవిల్ విల్ యూజ్ యూ ఇన్ దట్ మైండ్. ఆ మైండ్ సెట్లో నేను తీసుకెళ్ళిపోతుంది ద డెవిల్. But when you come to God, on Japan Friday, they are very dry. ఎండిన ఎముకలు, very dry, they are too dry. అలాంటి వాటిని ఆయన మహాసైన్యంగా చేశాడు. See that now. So no matter if your situation is very dry in the fall, if you are a believer, ఆయన నామం ధరించుకున్న నీవు పడిపోయావా, except there is a falling away, then the church will rise. Maybe I'll continue this on Sunday. I got even so many scriptures. This is very powerful for you. Get ready for a rise. Get ready for a mega rise. Hallelujah. The Lord wants you to lift up from your pain, from your sickness, from your disease, from your loss. Even the delay. ఇప్పటికే ఆలస్యం అవుతుంది, ఎంతో కొంత నిరీక్షణ ఉంది, ఫిబ్రవరిలో అనుకుంటే మార్చి నుంచి అది కూడా పోయింది, అది ఫెయిల్ అయిపోయింది. But I saw many people getting married in the lockdown. Maybe in my staff, I think, ప్రతి వారం ఓ పెళ్లి జరిగింది. Every week somebody was getting, of course, every week somebody was relatives there, they were going here. But see that, God, the devil cannot stop you. ఒకవేళ నీకు బ్యాడ్ న్యూస్ అయిందా, this is for you. Except, అంటే ఆ సంఘం ఎప్పుడు వస్తుంది, except there is a fall away. ఆ వ్యక్తి ఫస్ట్ బయలుపరచబడ్డాడు, ఓకే ఇదంతా అపవాదే చేశాడు. బట్ ఇట్స్ గుడ్ న్యూస్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. భూమి దాని సంపూర్ణత ఇంకా యెహోవాదే. గాడ్ ఈజ్ స్టిల్ ఇన్ ద చర్చ్. He is still waiting. మరి యేసు ప్రభు వారిలో పరిశుద్ధాత్మ ఉంది. The spirit was there in him. మరి ఆయన శిలువ మీద ఉన్నప్పుడు, ఆయన కిందకి వెళ్ళిపోయినప్పుడు, he was still Jesus. He was in the grave, but he was Jesus. ఆయన సమాధిలో ఉన్నాడు, అయినప్పటికీ యేసు ఉన్నాడు ఆ సమాధిలో. ఓకే, his body was there, the body of Jesus was there. ఆయన లోకం కింద భాగాలకి వెళ్ళి, it was Jesus. నువ్వు అనుకోవచ్చు, నేను దేవుడు నమ్ముకున్నా, అయినా ఎలా అయిపోయింది నా పరిస్థితి, ఇలా పడిపోయా, ఇలా జరిగిపోయి, ఇది వచ్చేసింది. బట్ ద సేమ్ గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్, ఎక్సెప్ట్ దెర్ ఇస్ అ ఫాలింగ్ అవే. లెట్స్ గో దేర్ అండ్ ఫినిష్. 2 Thessalonians chapter 2 verse 3. అంటే రాకడ దినం గురించి చెప్తున్నాడు. ఐఎమ్ గివింగ్ యూ వన్ మోర్ మిస్టరీ. హౌ మెనీ ఆఫ్ యూ గాట్ దిస్? ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గాట్ దిస్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఎ గ్లోబల్ ఫాల్ అవే ఫర్ ద చర్చ్ విల్ బ్రింగ్ ఎ గ్లోబల్ రైజ్. హల్లెలూయా. ఈవెన్ వీ సీ ఇన్ అమెరికా, అందరూ అంటారు, అరే అమెరికాకు వచ్చేసింది, గ్లోబల్ ఫాల్ అవే. అండ్ దెన్ యూ విల్ రైజ్ ఫ్రమ్ దిస్. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, గాడ్ హ్యాస్ ఎ వర్డ్ in every situation and in every season, whether it is good or bad. In every worst situation or a bad situation, God has a word for you. భూలోకానికి మరి వెలుగవలసినటువంటి సంఘము, భూలోకాన్ని విడిపించాల్సిన సంఘము, మరి భూలోకాన్ని ఆశీర్వాదంలో తీసుకెళ్ళిన సంఘము, అది కూడా చీకటిలో కలిసిపోయి, అది కూడా శాపంలో కలిసిపోయి, అది కూడా బాధలో కలిసిపోయి, అది కూడా లాక్డౌన్లో కలిసిపోయింది. దట్స్ ది ఫాల్, ఎ గ్లోబల్ ఫాల్ అవే ఫర్ ద గ్రేట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. బట్ గాడ్ ఈజ్ స్టిల్ ఇన్ ద చర్చ్. దేవుడు ఇంకా సంఘంలో ఉన్నాడు. There will be a rise now. Hallelujah. So get ready. The church will see big things. చెప్పా కదా, అద్భుతాలు లేవన్న వాళ్ళకి బ్యాడ్ న్యూస్, ఇంకా గొప్ప అద్భుతాలు చూస్తారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు చిన్న చిన్న వాటిలో సమృద్ధి లేదు అన్న వాళ్ళకి ఇంకా గొప్ప సమృద్ధి. మేబీ వాళ్ళు ఇప్పుడు నుంచే బండ్ల కిందకి వెళ్ళి దాక్కోవాలనుకుంటా. ఓకే, they don't know what to say now. They will be ashamed.
They'll be ashamed. Because get ready. I'm telling the believers to get rise. To position yourself for a rise up. Maybe ఈ రోజు నువ్వు మంచం మీద పడుకొని ఉన్నావా, చేతులు కాళ్ళు రెడీ పెట్టుకో. ఓకే, ఎన్ని తీసేస్తారు నాకు, ఐల్ బి రెడీ. ఇఫ్ యు ఆర్ సిక్, ఇఫ్ యు ఆర్ బ్రోక్, యు ఆర్ పోర్, యు లాస్ట్ సంథింగ్, ఇప్పుడు దాకా నీ డ్రీమ్స్ ఏమి నెరవేరలేదా, దర్శనాలు ఏమి నెరవేరుతానే టైంకి ఇంకా కిందకి వెళ్ళిపోయావా, గెట్ రెడీ. ద లార్డ్ నాట్ డన్ విత్ ద చర్చ్, బట్ బిఫోర్ యూ మీట్ ద చర్చ్ చూపించాను నేను. ఐ థింక్ ఐల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆన్ సండే. ఆ వర్సలు మీకు చూపిస్తాను. దానియేలుకి ఎలాగ మంచి రాజు యొక్క పానీయము, రాజు భోజనము తిని ఆయనలాగా అయితే కానీ ఆయనకు రావడానికి లేదు. ఎస్తేరు కూడా బహు సౌందర్యముగా సుగంధ ద్రవ్యాలతో ఆ మహారాణిలాగా, ఐగుప్తు మహారాణిలాగా సౌందర్యము గల మరి ఆ దేహము, ఆ సౌందర్యము గలటువంటి ఆహారం భుజించితే కానీ రాజు దగ్గర రాకూడదు. ఎస్తేరు కూడా అలా చేస్తేనే కానీ రాజు దగ్గర రాకూడదు కొన్ని నెలలు. యు సీ దట్. సో గాడ్ వాంట్ టు ఎంపవర్ హిస్ చర్చ్ బిఫోర్ హి కమ్. హల్లెలూయా. So after this global fall away, there will be a global rise. Get ready, every believer. ప్రతి ఒక్క సహోదరుడా, సహోదరి, you take his name. His name is above all names. నామముల కంటే పైనామము గల ఆ దేవుడు అదే నామాన్ని ధరించినటువంటి సంఘానికి, ఆ సంఘాన్ని కూడా he will rise it above the hills. Then the Gentiles will flow. ఇప్పుడు అన్యులతో మనం కూడా మూసివేయబడ్డాం. అదే మనల్ని హెచ్చించి ఇప్పుడు అన్యుల్ని మనలోకి తీసుకొస్తాడు. He will give us more light and tell them that you are dark, you need light, and bring them into light. Hallelujah. So get ready. I'm going to pray for you. So don't repent too much. If you have repented, yes, you repent. But don't repent too much. Get ready for the rise now. Enough of your problems, your pain. ఇప్పుడు దాకా బాగా బాధపడ్డావా, ఏంటి రోగాలు, ఏంటి అప్పులు, ఏంటి బాధ, ఇంత గొప్ప దేవుడిని తెలుసుకొని ఏంటి కష్టాలు, ఈ ఇంత గొప్ప దేవుడిని తెలుసుకొని ఏంటి బాధ, ఇంత గొప్ప దేవుడు ఉండి ఇన్ని ప్రార్థనలు చేసి అన్నీ చేసా. why now this fall away fast? There will be a fall away. మొదట భ్రష్టత్వం సంబంధించిన నాశనం పుత్రుడు బయలుపరిచిన దినము రాదు. Let no man deceive you by any means, for the day shall not come. There will be a fall away and then a rise. Hallelujah. And then he will come for the rising up. The greater the fall away, ప్రపంచంలో సంఘాలన్నీ ఆగిపోవడం అనేది మొదటిసారి. So there is a global fall away for the church, and then there will be a global rise. And then because God is a God, He will prepare the bride globally. దేవుడు ఒక హైదరాబాద్లోనో లేకపోతే తెలంగాణ ప్రాంతంలోనో ఆంధ్ర ప్రాంతంలోనో మహారాష్ట్ర ప్రాంతంలోనో వధువుని సిద్ధపరిచి రాడు 3 రాష్ట్రాల కొరకు, లేకపోతే 7 రాష్ట్రాల కొరకు రాడు. హీ విల్ కమ్ ఫర్ ద హోల్ వరల్డ్. సో హీ ఈజ్ నౌ ప్రిపేరింగ్ ద చర్చ్. భూలోకం అంతట్లో మరి ఆ ఏ వధువు అయితే ఆగిపోయిందో కుడుకోవడము, ఆ వధువు మరి గొప్పగా హెచ్చింపడ్డ తర్వాత ఆ భూలోక వధువు కొరకు ఆయన రెండో మారుస్తాడు. సో గెట్ రెడీ నౌ. గెట్ రెడీ. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. Enough of all your pain, your disease, your sickness. God is a God. After the fall, there will be a great rise. After the fall, I'll continue this chapter tomorrow and other things tomorrow, and we'll finish this off. And get ready. I'm going to pray for you now. Get ready for a rise. Are you ready for a rise wherever you are? Stop that. Lord, I'm ready. అనారోగ్యంలో పడిపోయావా, అప్పుల్లో పడిపోయావా, ఏదో నీతిలో పడిపోయా, పరిశుద్ధతలో పడిపోయా, whatever you have fallen, I don't know. Get ready. God is going to lift you up and give you authority. ఏ తేళ్ళు అయితే ఇబ్బంది పెట్టాయో, ఏ పాములు అయితే వాటి మీద మీకు అధికారం ఇస్తున్నాను. ఏ కరోనా అయితే ఇబ్బంది పెట్టిందో, you will rise above corona after this. Hallelujah. If you have fallen to corona, if you are victimized to corona, get ready for a rise. God is shifting your season from today. All you prayer people, all you believers, all you are in depression. నేను పేపర్లో చూశాను, అందరికీ ఇన్సోమ్నియా, రాత్రి నిద్ర పట్టట్లేదంట, ఎక్కువైపోయారంట. డిప్రెషన్, ఫియర్, యాంగ్జైటీ ఇవన్నీ ఎక్కువైపోయాయంట. Don't worry. Yeah, maybe you're part of it. నువ్వు అందులో పాల్గొన్నావేమో ఇప్పుడు. But God is preparing for a rise. There is a good news after very bad news. That's what Paul says. Before He's coming, there will be a fall away. A global, ఇలా చాలాసార్లు జరుగుండొచ్చు, కానీ this is a global fall away. Then there will be a global, glorious rise for you and me. నాజరేయుడైన యేసయ్య, Father, I pray in Jesus' mighty name. ఎలాగ నీ పౌలు భక్తుడి ద్వారా అనేక సంవత్సరాల తర్వాత మరి తెస్సలోనికి రాసిన ద్వారా మళ్ళా మాట్లాడావు. How? ఎలాగా లోకమంతా మరి సంఘము చీకటితో పాటు ఆగిపోయినప్పుడు ఎలాగ మళ్ళా ఆ సంఘాన్ని నువ్వు లేవనెత్తావు. ఈసారి ఇంకెన్నడూ ఏది ఆపలేనంత పైకి తీసుకెళ్ళిపోతుంది. యు ఆర్ లిఫ్టింగ్ అప్ ఎ స్టాండర్డ్ లో. ఏ విశ్వాస అయితే నామము ధరించి కృషించిపోయారు, నా పని అయిపోయిందని గ్రేవ్ లాగా ఉన్నారు, నేను సమాధి చేయబడ్డాది నా దర్శనము, నా వివాహము, నా గర్భము, ఈ మందులకు బానిస అయిపోయాను. ఐఎమ్ ఇన్ గ్రేవ్ విత్ దిస్ మెడికేషన్. ఐఎమ్ ఇన్ గ్రేవ్ విత్ పావర్టీ. ఐఎమ్ ఇన్ గ్రేవ్. నేను ఇందులో సమాధిలో కూరుకుపోయిపడ్డాను. ఐఎమ్ ఫినిష్. ఇక నా జీవితంలో నేను సొంత ఇల్లు కొనుక్కోలేను, నేను ఈ పాపాన్ని జయించలేను,
నేను ఈ శోధనని జయించలేను, ఈ దరిద్రాన్ని జయించలేను, ఇక జీవితంలో నేను నా నాలుకను మార్చుకోలేను, నేను పరిశుద్ధంగా నేను జీవించలేను, ఐ కెన్ నాట్ బీ బ్లెస్డ్, నేను ఈ వరాలు పొందుకోలేను, ఐ విల్ నాట్ బి వర్ది. గాడ్ ఈస్ టెల్లింగ్ ఆఫ్టర్ ద గ్రేట్ ఫాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్ యూ విల్ రైస్. ఈ భూలోకం అంతట్లో సంఘము ఎలాగ ఆగిపోయిందో అదే భూలోకములో అదే సంఘాన్ని లేవనెత్తి నేను హెచ్చిస్తా. నామాన్ని ధరించుకున్నాను నిన్ను. లార్డ్ హీల్ దోస్ పీపుల్ నౌ. ఇప్పుడే వారందరినీ ముట్టి స్వస్థపరచండి, విడుదల చేయండి నాయన. ఆ దిగజారి స్థితి నుంచి వారిని లేపండి, వారిని ముట్టండి. ఏ మత్తు పానీయాలకి బానిసలు అయిపోయారో దాని నుంచి వారికి విడుదల దయచేయండి. దేనికైతే భయపడ్డారో ఇప్పుడు ఆ భయం మీద వారికి అధికారము దయచేయండి. లిఫ్ట్ దెమ్ అప్. వారిని హెచ్చించి వారికి అధికారం ఇచ్చి ఆశీర్వదించి ఆశీర్వాదాన్ని వెలుగుగా మార్చి అన్ని జనులందరూ వచ్చేటట్టు సంఘాన్ని చేస్తానన్నావు. ఎస్ లార్డ్, దిస్ ఫాల్ అవే యూ విల్ నౌ లిఫ్ట్ ద చర్చ్ వెరీ హై. ఏ విశ్వాస అయితే కృషించిపోయి దిగజారిపోయి ఇంతేనా ఇలాగైపోయానేంటి అనుకున్న విశ్వాసులందరూ కూడా గర్వపడి మా దేవుడు మా పట్ల గొప్ప కార్యాలు చేశాడు, మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు అని వారందరూ సాక్ష్యం చెప్పినట్లు వారిని ఆశీర్వదించి నడిపించి సంతోషభరితులై రాత్రి పడకల మీద నుండి స్తుతించి నిద్రపోయేటువంటి కృపను, ఆ సమృద్ధిని, స్వస్థతను, నీతిని, పరిశుద్ధతను, వారి యొక్క వ్యసనాల మీద బలహీనతల మీద అధికారం పొందిన ఆ దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు అనేటువంటి ఆనందంతో నిన్ను స్తుతించే కృప వారందరికీ దయచేసి ఆ కృపను లోకానికి వెలుగుగా మార్చి అనేకులు ఆ కృపలో పాలిభాగస్తులకు నీ సంఘాన్ని గొప్పగా సిద్ధపరచున్నట్లు ప్రతి ఒక్కరిని నీ శక్తితో నింపమని, నీ విశ్వాసముతో నింపమని, గొప్ప నిరీక్షణ దయచేయమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.